Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మనం సాధారణంగా ఎక్కడైనా చారిటీ చేయాలి అంటే ఏదన్నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ఏదైనా చెక్ ఇవ్వడము, అంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కో ఏదైనా చెక్ ఇవ్వడము, లేదా నీకు ఏదైనా సరుకులు ఇవ్వడము, ఇట్లాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తుంటాం, అందరూ చేసేదే. బట్ ఈ చారిటీ చేయడంలో కూడా ఈ మధ్య ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిందని విన్నాను. స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని బాండ్స్ని కొనుక్కొని ఆ బాండ్స్ని కూడా చారిటీకి ఇవ్వచ్చు. సో వాళ్ళు వాటిని క్యాష్లో కన్వర్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఏదో చేసుకుంటారని విన్నాను. ఏంటి అంటే మామూలుగా అయితే సాధారణంగా క్యాష్, డబ్బులు, లేకపోతే ఏదైనా బట్టలు ఇట్లాంటివి ఇస్తుంటాం. బట్ ఈ బాండ్స్ ఇవ్వడం ఏంటి చారిటీకి? సో బేసిక్గా బాండ్స్ చారిటీకి ఇవ్వడం అన్న కాన్సెప్ట్ నేను చెప్తాను సార్. ఇప్పుడు బేసిక్గా మనం ఏదైనా సేవ చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా చేయడం చాలా కష్టం. మనమే అన్ని అక్యుములేట్ చేసి ఆ సేవ చేయడం కష్టం. సో దానికోసం ఎన్జిఓస్ వచ్చాయి. ఎన్జిఓస్ ఆ యాక్టివిటీ అంతా వాళ్ళు ట్రాక్ చేస్తారు, వాళ్ళే ఆ పని అంతా చేసి పెడతారు. సో మనం వాళ్ళకు ఏదైనా ఫండ్ ఇస్తే వాళ్ళు మనం అనుకున్న సేవ అనేది వాళ్ళు మన ఇచ్చిన డబ్బులు వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు. సో బేసిక్గా ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ఏ రైట్ ఎన్జిఓ అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. అంటే వాళ్ళు నిజంగా సేవ చేసే వాళ్ళ కాదా, వాళ్ళు డబ్బులు తింటారా, ఇట్లా రకరకాల పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు నిజంగా సొసైటీలో వాళ్ళు ఆ గ్రోత్ని కానీ డెవలప్మెంట్ని కానీ లేదా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ని కొద్దిగా అవుట్కమ్ చేసే విధంగా కానీ ఏమన్నా నిజంగా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నా లేదా మనకు తెలియదు. మనం వాటిలో కంప్లీట్గా టైం స్పెండ్ చేయలేం. సో వీటిని ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు మనకి ఎన్ఎస్సి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒకటి తీసుకొచ్చింది. సో బేసిక్ ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి పోయిన సంవత్సరం అంటే 2023 డిసెంబర్లో పర్టికులర్గా SGBS ఉన్నతి ఫౌండేషన్ అనేది దాని యొక్క మొదటి బాండ్ని రిలీజ్ చేసింది. సో బేసిక్గా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక పని ఏంటి అని అంటే ఏవైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లేదా నాట్ ఇన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే వాటిని ఐడెంటిఫై చేస్తారు. వాటిని NPO అని మాట్లాడతారు. సో బేసిక్గా మనం IPOs అని వింటూ ఉంటాం కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని. సో ఇక్కడ ఏంటి అని అంటే నాట్ ఇన్ ప్రాఫిట్ అని చెప్పేసి వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు, NPO అని చెప్పేసి. సో బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి ఆ సోషల్ సర్వీస్ని ఎక్స్టెండ్ చేయాలన్నా కంటిన్యూ చేయాలన్నా ఫండ్స్ అనేవి కావాలి. ఆ ఫండ్స్ని రేజ్ చేయడానికి సహజంగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఫోన్లు చేయటమో, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయటమో, లేకపోతే క్యాంపెయిన్స్ రన్ చేయడం లాంటివి చేసి వాళ్ళు ఫండ్ రైజింగ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. సో బేసిక్గా వీటిల్లో మనకి చాలా స్కామ్స్ కూడా జరిగాయి. మనకి ఆన్లైన్లో మేము ఇట్లా పేద పిల్లలకు లేకపోతే చిన్న పిల్లల ఆరోగ్యం బాగోలేదని వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పి ఈ క్యాంపెయిన్స్ రన్ చేసి ఫ్రాడ్స్ కూడా చాలా జరిగాయి. సో బేసిక్గా మనం ఆన్లైన్ నమ్మలేకపోతున్నాం, బయట ఉన్న వాటిని రీసెర్చ్ చేయలేకపోతున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఒక బాండ్ రూపంలో వాళ్ళ యొక్క ఫండ్ ఎంతైతే అవసరమో వాళ్ళు ఒక బాండ్ రూపంలో రిలీజ్ చేస్తారు. సో బేసిక్గా SSC యొక్క పని ఏంటి అని అంటే వాళ్ళు ప్రీవియస్గా ఎటువంటి యాక్టివిటీస్ చేశారు, వాళ్ళ యాక్టివిటీస్ వల్ల సొసైటీలో ఎంత ఇంపాక్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఎంతైతే ఫండ్ రేజ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ప్రపోజల్ ఏంటి, దాని యొక్క అవుట్కమ్ ఏంటి, సో సొసైటీని ఏ విధంగా హెల్ప్ చేయబోతోంది అన్న ఒక విషయాన్ని క్లియర్గా స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఒక రకంగా మనకి వాళ్ళు ఒక సెక్యూరిటీ టైప్స్ అనమాట. అంటే ఇప్పుడు మన స్టాక్స్ కొని అమ్మటంలో NSE ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుందో, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుందో, ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక రకంగా బాధ్యతను తీసుకొని వాళ్ళ జెన్యూనిటీని చెక్ చేసి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు ఫండ్ కావాలి అని అంటే దాని ఒక బాండ్ రూపంలో మార్కెట్లోకి ఇష్యూ చేస్తారు. సో ఎవరైతే సోషల్ సర్వీస్ చేయాలి అనుకుంటున్నారో, డైరెక్ట్గా మీ డబ్బులు బయట వాళ్ళని నమ్మి ఇవ్వలేకపోతున్నామని అనుకుంటారో, మనం ఏంటి అని అంటే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్టిఫై చేసినటువంటి బాండ్స్ని పర్చేస్ చేయడం ద్వారా మన ఆ డబ్బులు ఆ పర్టికులర్ సోషల్ యాక్టివిటీస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం డైరెక్ట్ ఆర్గనైజేషన్స్కి చేయొచ్చు, కానీ దీన్ని ఎందుకు పర్టికులర్గా ఎంచుకోవాలి అని అంటే ఇక్కడ ఒక స్క్రూటినీ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా చదివి, అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటి, వాళ్ళు నిజంగానే సొసైటీ మీద ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారా. సో బేసిక్గా ఏ సోషల్ యాక్టివిటీకి అయినా కానీ దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటి అనేది చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళి జస్ట్ ఏదో అన్నదానం చేశారు అని అంటే అలా కాదు. చాలా వరకు NGOs టార్గెట్ బేస్డ్గా పనిచేస్తూ ఉంటాయి. మేము పర్టికులర్గా ఒక ఏరియాలో ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ రన్ చేయాలి, లేదా ఒక స్కూల్ని రన్ చేయాలి, దాని ద్వారా ఇంతమంది పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఈ దేశానికి ఇలా ఉపయోగపడాలి, ఇంతమంది గ్రాడ్యుయేట్, ఒక అవుట్కమ్ బేస్డ్గా రన్ చేస్తూ ఉంటారు. ఏవైతే ఆర్గనైజేషన్స్ అవుట్కమ్ బేస్డ్గా రన్ చేస్తూ ఉంటాయో అవి నిజంగా సొసైటీ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి ఆర్గనైజేషన్స్ స్క్రూటినీ చేసి లిస్ట్ చేసే బాధ్యతని SSC తీసుకుంది. ఈ SSCని ఎవరు మానిటర్ చేస్తారు అని అంటే NSE.
ఎన్ఎస్సి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా పర్చేస్ చేసిన దానికంటే కూడా దీని త్రూ, అంటే మనం డైరెక్ట్గా డొనేట్ చేసిన దానికంటే కూడా దీని త్రూ చేయటం వల్ల మనకు డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా కరెక్ట్ ప్లేస్కి రీచ్ అవుతాయి. ఇందులో ఏంటి అని అంటే మనకు ఎటువంటి రిటర్న్స్ ఉండవు, ఎటువంటి ప్రామిస్లు ఉండవు. సో బేసిక్గా మనం బయట కొనే బాండ్స్కి దీనికి వ్యత్యాసం ఏంటి అని అంటే, మనం అదర్ బాండ్స్ ఏవైతే కొంటున్నామో ప్యూర్ బిజినెస్ పర్పస్, బిజినెస్ కోసం వాళ్ళకు ఒక గ్యారంటీ ఇస్తారు. మేము ఈ బాండ్ మీకు కొంటున్నారు కాబట్టి ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ చొప్పున మీకు వడ్డీ పే చేస్తాము, పలానా టైం ఫ్రేమ్కి ఇంత డబ్బులు మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పి ఒక ప్రామిస్ ఉంటుంది. ఇందులో ఏంటి అని అంటే ఇది కేవలం చారిటీ కోసం, బిజినెస్ పర్పస్ కోసం కాబట్టి ఇక్కడ మనం డొనేషన్ అని వాడతాం. కాకపోతే ఏంటి అని అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని బాండ్ అని ఒక పేరుతో లిస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ అదే. సో ఎవరైతే సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నారో దీన్ని ZCZP అని అంటారు. దాని కాంపాక్ట్ వర్డ్ అంటే ఎక్కడైనా ఆన్లైన్లో లిస్ట్ అయినా కానీ మనకు టోటల్ పేర్లు లిస్ట్ చేయరు. ZCZP అంటే జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్ అని లిస్ట్ అయి ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ZCZP బాండ్. సో ఈ బాండ్ అంటే పర్చేస్ చేసే వాళ్ళు సోషల్ సర్వీస్ కోసం చేస్తున్నట్టుగా పరిగణించి దాన్ని పర్చేస్ చేస్తే సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అంటే చారిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒక అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేయడము, లేదంటే ఏదైనా గ్రోసరీస్, లేదంటే ఏదైనా గార్మెంట్స్ ఇట్లాంటివి ఇచ్చి పెట్టి, ఇది కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లెవెల్కి చారిటీ ఎలా వచ్చింది, స్టాక్ మార్కెట్ ద్వారా బాండ్స్ అనుకుని దాన్ని కూడా ఎలా చారిటీ చేయొచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.